అబ్బా, వేడి వేడి చేపల పులుసు అదుర్సో అదుర్సు. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వినీ బ్లాగ్. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీకు వేడి వేడి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. ఈలోపు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఆనియన్ పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే స్పూన్ పెట్టి కలపకూడదండి, ఓన్లీ చేత్తోనే కలపాలి. ఇంకా ఉప్పు తగినంత కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పీసుకొని వేసేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతుంది.